Hello, my dear YouTube fam. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అవుతుంది కాబట్టి మీకోసం ఈ పులిహోర రెసిపీతో వచ్చేసాను. పులిహోర అనేది చాలా టైప్స్ ఉంటాయి, కానీ చింతపండు పులిహోర అనేది మెయిన్ క్యారెక్టర్. సో ఇవాళ చింతపండు పులిహోర ఎలా చేయాలో చూసేద్దాం. అండ్ చింతపండు పులిహోర చేయడంలో మా అమ్మ చాలా ఎక్స్పర్ట్. చాలా ఈజీగా ఒక 3 to 4 ఫ్యామిలీస్కి కలిపేస్తుంది, అంత ఇష్టం ఆమెకి. సో ఫస్ట్ చింతపండు ఒక 150 grams తీసుకొని గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఒక 1/2 hour నానబెట్టాక దాన్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఒక 1/2 glass వాటర్ పోసి మొత్తం వడకట్టేసుకోవాలి. అలా వడకట్టుకున్న పులుసులో తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక 8 to 10 పచ్చిమిర్చి తీసుకొని దాని మొదళ్ళు అట్లా ప్రెస్ చేసి పులుసులో వేసేయాలి. అలా చేయటం వల్ల పచ్చిమిర్చి నీట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ దాన్ని పొయ్యి మీద పెట్టి పులుసు మొత్తం ఉడికించుకోవాలి. ఎంతవరకు అంటే పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయ్యేంతవరకు. కలర్ అనేది కొంచెం ఎల్లో కలర్లో చేంజ్ అవుతుంది. వన్స్ ఆ కలర్ చేంజ్ అయినాక స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకోవాలి పులుసు అంతా. ఇప్పుడు 150 grams చింతపండుకి 2 డబ్బాలు రైస్ సరిపోతుంది. రైస్ ఉడికించుకున్నాక ఫస్ట్ జీలకర్ర వేయాలి. జీలకర్రతో పాటు నూనె ఒక 4 to 6 spoons వేసాక పసుపు మనకి కలర్ ఎంత కావాలో అంతవరకు వేసుకోవచ్చు. దాని తర్వాత కరివేపాకు అండ్ పులుసు చల్లారాక వేసుకొని మనకి ఎంత పులుపు కావాలో అంత వేసుకొని నీట్గా కలుపుకోవాలి. నా చిన్నప్పటి నుంచి మా అమ్మ అలా పెద్ద బొచ్చులో కలపటమే చూసా, తక్కువ కలపటం ఎప్పుడు చూడలేదు. అదొక ఆర్ట్ ఏదైనా పులిహోర కలపడం అంటే. నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే తాలింపు కోసం ఒక బాండీలో ఒక 4 to 5 spoons ఆయిల్ వేసి ఎండుమిర్చి వేసి వేగాక దాని తర్వాత పల్లీలు వేయించుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పు, అది కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. దాని తర్వాత ఆవాలు, అండ్ సాయమినపప్పు. ఇంగువ అనేది మెయిన్. అండ్ ఫైనల్గా కరివేపాకు. ఇవి మొత్తం మీడియం ఫ్లేమ్లో నీట్గా వేయించుకోవాలి. అండ్ ఫైనల్గా కలిపిన రైస్లో వేసేసి మొత్తం నీట్గా కలిపేసుకుంటే మన పులిహోర రెడీ. దాని తర్వాత ఉప్పు అండ్ పులుపు కూడా చెక్ చేసుకోవాలి. అన్నీ చెక్ చేసుకున్నాక ఒకసారి టేస్ట్ చూస్తే మొత్తం సెట్. మన చింతపండు పులిహోర రెడీ.
Thank you guys for watching. See you in the next video.